హలో. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో బుల్ తుఫాను. ఇవాళ వేసిన అడుగు దిక్కులు పెక్కడిల్లాగా చేసింది కదా. ఎంత ఎఫెక్టివ్గా ర్యాలీ వచ్చింది. క్యాండిల్లో దమ్ము చూస్తే ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ మీకు క్లియర్గా కనిపించే ఉంటుంది. మరి ఫర్దర్గా స్టాక్ మార్కెట్ మూమెంటం ఎటు, ఇలాంటప్పుడు ట్రేడర్సు ఎలాంటి పాచికలు వేయాలి, ఆ విషయాలు చూద్దాం. టాటా మోటార్స్ పీవీకి సంబంధించిన అప్డేట్, అక్కడ మెన్షన్ చేశాను కదా, వాటన్నిటికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ వేసుకోండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను, మీకు పనికి వస్తుంది. అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. జనరల్గా ఏంటంటే మీరు సోషల్ మీడియాలో మనం ఏం చూస్తుంటాం, సపోర్టు, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్, అట్లా ఇండికేటర్స్ చూస్తాం కదా. కానీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం గతంలో కూడా, మరొకసారి చెప్తున్నాను. ఏ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా, అంటే జేపీ మోర్గన్ స్టాన్లీ, సిటీ బ్యాంక్ ఇట్లాంటి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ట్రెడిషనల్ లాజిక్ సంబంధించి కామెంట్స్ మీరు చేయరు. చూడండి, కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయిందని, అదని ఇదని ఎవరు కూడా బ్రేక్ అని కామెంట్ చేయరు. చూడండి, వాళ్ళు ఏంటంటే మ్యాక్రో డేటాను చూసుకుంటా ఆ కంట్రీ ఎటుపోతుంది, ఆ గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్లు తీసుకుంటుంది, దానివల్ల జీడిపి గ్రోత్ ఎటు వెళ్తుంది, ఇలా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఏంటి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటి, కమింగ్ 10 ఇయర్స్లో ఆ కంట్రీ యొక్క గ్రోత్ ఎలా ఉండొచ్చు, ఇండెక్స్ ఎలా గ్రోత్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని టెంపరీ మ్యాక్రో డేటాని, అలాగే పర్మనెంట్గా ఎఫెక్ట్ చేసే డేటాని, వీటిని చూసుకుంటా ఆచితూచి అడుగులు వేస్తూ వెళ్తారు కదా. మీలో స్టాక్ మార్కెట్లో ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే నేను చెప్పిన పాయింట్స్తో ఏకీభవిస్తారు, ఇప్పుడు దాకా మనం చెప్పిన పాయింట్ కదా. ఓవరాల్గా అలాగే ఏంటంటే మ్యాక్రో డేటా ఏంటి, ఎటువైపు పోతుంది అని మనం గతంలో డిస్కస్ చేసుకుంది. చూడండి, Q2 అప్డేట్స్ స్ట్రాంగ్గా రావటం, దీవాళీ సెంటిమెంట్ ర్యాలీతో మంచి బయింగ్ వచ్చింది. దీవాళీ తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్. చూడండి, స్ట్రాంగ్ ర్యాలీ. చూడండి, కంటిన్యూగా బై చేసుకుంటా వెళ్ళారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 లాట్స్ ఇలా బై చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అంటే ఇండెక్స్ గురించే చెప్పట్లేదు నేను, స్టాక్స్ కానీ ఏదైనా కానీ ఇలా కంటిన్యూగా వాళ్ళు చంక్ ఆఫ్ మనీ పెట్టుకుంటూ వెళ్ళారు కదా ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐఐ కావచ్చు, డిఐ కావచ్చు. కంటిన్యూగా ర్యాలీ అయిన తర్వాత ఏంటంటే కాస్త ప్రాఫిట్ బుకింగ్. కంటిన్యూగా బై చేయడం సాధ్యం కాదు స్టాక్ మార్కెట్లో. ఎందుకని, మార్కెట్ శరవేగంగా పైకి వెళ్తున్నప్పుడు రీటైలర్స్ కూడా ఎలర్ట్ అయ్యి బై చేయడం ప్రారంభిస్తారు. అలాంటప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలి అని అంటే చంక్ ఆఫ్ ఆర్డర్స్కి తగ్గట్టుగా సెల్ ఆర్డర్స్ దొరకవు. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో బుల్ రన్లో ఇలా టెంపరీ సెట్ బ్యాక్స్ వస్తాయి అన్నమాట. ఇది రీట్రేస్మెంట్, మళ్ళా ర్యాలీ. మీరు చూసింది 2 days రీట్రేస్మెంట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఏమని. చూడండి, మార్కెట్ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఉన్నప్పుడు డిస్కస్ చేసాము, మార్కెట్ ఆల్ టైమ్ హైని ఛేదించబోతుంది. అలాగే ఆల్ టైమ్ హై ఛేదించిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది, ఆల్ టైమ్ హై దాటిందని సంకలు గుద్దుకొని రీటైల్ పీపుల్ ఏంటంటే వెళ్ళి అప్పుడు బై చేస్తారు. కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అని, ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అని అక్కడ బై చేస్తారు వాల్యూమ్ చూసి. కానీ ఆ లైన్ కన్నా కింద ఎక్కువ బయింగ్ జరుగుతుంది. చూడండి, మీరు ఈ లైన్ పైన బై చేసి ఈ లైన్ని స్టాప్ లాస్ పెట్టుంటే ఈ లైన్ కన్నా కింద మీ స్టాప్ లాస్లన్నీ హిట్ అయి ఉండేవి కదా. చూడండి, వాళ్ళు పైకి వెళ్ళారు, కాస్త రీట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు అనుకున్న డైరెక్షన్ పైకే వెళ్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా పైకి వెళ్ళడం సాధ్యం కాదని చెప్పాను కదా. ఇలా బ్రేక్అవుట్లు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు టీవీ, సోషల్ మీడియా అంతా కూడా ఏంటంటే ఊపు తోపు మార్కెట్ అని చెప్పి చెప్తుంటారు కదా. కానీ అలాంటప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ కూడా బై చేయడం స్టార్ట్ చేస్తారు. చూడండి, ఆల్ టైమ్ హైలో మార్కెట్లో ఉన్నప్పుడు, అంటే స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అయినా, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళు దే వాంట్ టు బై, దే డోంట్ వాంట్ టు సెల్, అంతే కదా. పాజిటివ్ న్యూస్ బజ్ నడుస్తున్నప్పుడు ఎవరైనా సెల్ చేయాలనుకుంటారా? అనుకోరు, బై చేస్తామనుకుంటారు. రీటైల్ పీపుల్ ఎప్పుడైతే మేజర్గా బయింగ్ స్టార్ట్ చేస్తారో ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే బై చేయాలంటే ఆర్డర్లు దొరకవు, అంతే కదా. పడవలో అందరూ ఒకవైపు కూర్చుంటే ఏమవుతుంది, బోల్తా పడుతుంది, అంతే కదా. ఒకళ్ళు బొమ్మ చెప్తే ఇంకొకళ్ళు బొరుసు చెప్తే బాగుంటుంది. ఇద్దరు బొమ్మ చెప్తే కాయిన్ ఎగరేస్తే ఉపయోగం ఏంటి, టాస్ వేసేటప్పుడు కదా. కాబట్టి ఎలాగైతే పడవలో అటువైపు ఇటువైపు కూర్చుంటారో బ్యాలెన్స్ అవుతుందో, అట్లాగేంటంటే
రీటైల్ పీపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకవైపే వచ్చినప్పుడు ఏంటంటే సో పల్టీ కొడుతుంది అనమాట. సో అదే జరుగుతుంది. అందుకని ఏంటంటే రిటైల్ పీపుల్ కూడా బై మోడ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు కాస్త జర్కిస్తారు, నీ జర్క్స్ కొద్దిగా మార్కెట్ని కావాలనే కిందకి ఇచ్చేస్తారు. ఎందుకని ప్రాఫిట్ బుకింగ్ అది. సో ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ బై చేసుకుంటూ వచ్చారు, కాస్త ప్రాఫిట్ బుకింగ్. సపోజ్ 10,000 లాట్స్ బై అనుకోండి, ఒక 3,000 లాట్స్ సెల్ ద్వారా ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ఒక 6,000 7,000 లాట్స్ బయ్యింగ్, ఒక 2,000 లాట్స్ ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ ఏంటంటే అగైన్ బయ్యింగ్. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ చేసిన ప్రతిసారి ఏంటంటే దే ఆర్ గెటింగ్ న్యూ మనీ ప్రాఫిట్ ద్వారా. ఆ మనీతో ఏంటంటే మళ్ళీ వాళ్ళ డిజైర్ డైరెక్షన్లోకి, వాళ్ళు అనుకున్న దారిలోకి మార్కెట్ని ఏంటంటే మళ్ళిస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, నన్ను నమ్మమని నేను చెప్పను, కానీ దిస్ ఈజ్ ద ట్రూత్. కానీ బ్లైండ్గా నన్ను నమ్మితే అది కూడా మీకు బిలీఫ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే డూ రీసెర్చ్. సో అబ్జర్వ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ లాజిక్స్. సాఫ్ట్వేర్లు వాడతారా, ఇండికేటర్లు వాడతారా, లేదా పెద్ద పెద్ద తోపు హిందీ ఇంగ్లీష్ ఛానల్ సోషల్ మీడియాస్కి వెళ్తారా, మీ ఇష్టం. కానీ నా పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేయండి, ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. చూడండి వాళ్ళ క్యాండిల్ చూడండి, ఒక్క డే లో నుంచి ఫుల్ లెంత్ క్యాండిల్ పడింది. సో వాళ్ళ గృహప్రవేశం ఉండటం వల్ల సో నేను మార్కెట్ రన్నింగ్లో లేను, కానీ లేకపోతే చక్కగా ఫుల్ క్యాండిల్ పడుతుందని చెప్పేవాడిని మీకు గతంలో చాలాసార్లు. 2-3 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుసు. ఇలా ఫుల్ క్యాండిల్ పడేటప్పుడు ఏంటంటే మీకు ఎర్లీ మూమెంట్స్లో చెప్పేవాడిని, హాయిగా ఎర్లీ మూమెంట్లో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక కన్నేసి ఉంచితే 3-3:30కి ఏంటంటే సో బంగారపు బిస్కెట్ని బుట్టలో వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అర్థమవుతుందా? కానీ ఇట్లాంటి డేస్ అస్తమానం రావు. కానీ ఇంత ఫుల్ క్యాండిల్ పడింది, ఇంత లెంతీ క్యాండిల్ అంటే అది నార్మల్ రీటైలర్స్ వల్ల అయ్యే పని కాదు. అది ఇంత రేంజ్లో బై చేయాలంటే చాలా చంక్ ఆఫ్ మనీ వాళ్ళు డంప్ చేయాలి. అది ఎవరి వల్ల అవుతుంది? ఇన్స్టిట్యూషన్స్ వల్ల అవుతుంది. సో ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్స్ పడ్డాకే ఇంత లెంతీ గ్రీన్ క్యాండిల్స్ పడటం అనేది సాధ్యం అవుతుంది. ఎందుకని? సో ఇలా రెడ్ క్యాండిల్స్ పడ్డప్పుడు రీటైల్ పీపుల్ ఏంటంటే మళ్ళీ నెగిటివ్ మోడ్లోకి వెళ్తారు. కాబట్టి కంటిన్యూగా సెల్ అనేది ఫ్లో అవుతుంది మార్కెట్లో. సో ఎక్కువ సెల్ ఆర్డర్స్ దొరికినప్పుడు ఏంటంటే దే కెన్ ఏబుల్ టు బై అండ్ అబ్జర్వ్ దోస్ థింగ్స్ అనమాట. అందుకని ఇలాంటి ఫుల్ లెంత్ క్యాండిల్స్ పడతాయి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడంటే కరెంట్ ఇన్వర్టర్లు అవి ఉంటున్నాయి, కానీ మనం చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి, కరెంటు పోద్ది నిద్రపోయినప్పుడు, మధ్యలో మనకి చెమట పట్టి ఒళ్ళంతా ఒక రకంగా అవుద్ది. ఏదో ఒక మూమెంట్లో ఫ్యాన్ రంగంలో చల్లగా హాయిగా ఉంటుంది. ఆ సుఖం నాకు తెలిసి మనం ఇప్పుడు అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే 24 hours కరెంట్ ఉంటాం, ఏసీలో ఉండటం వల్ల. సో ఆ సుఖం అనేది, నిజమైన సుఖం అనేది లేదు కదా. నిజమైన సుఖం కొండెక్కితే గొట్టెక్కితే కష్టపడితే ఉంటుంది కదా. ఆకలికి కూడా రుచి ఎక్కువ, అదే ఫుడ్కి కూడా టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనం కనుక శ్రమిస్తే. అంతేగాని డబ్బు ఉంటే ఫుడ్కి రుచి ఉంటుంది అనుకుంటే అది ఫూలిష్నెస్ అనమాట, అదనమాట. కాబట్టి సో ఇట్లాంటి రిలీఫ్ ఇట్లా మంచి ర్యాలీస్ ఎందుకు వస్తాయి అని అంటే ఇలాంటి రీట్రేస్మెంట్స్ తర్వాతే వస్తాయి. ఇప్పుడు ఫుల్ క్యాండిల్ పడింది కదా, మళ్ళీ ఆల్ టైమ్ హై వైపు వెళ్ళగానే మళ్ళీ ఏంటంటే కాస్త నిమ్మలంగా వెళ్తుంది, నిదానిస్తుంది. సో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడైనా అంతే. సో న్యూ హైస్ని ఫామ్ చేయడం, కాస్త రీట్రేస్మెంట్ అవ్వటం, పైకి వెళ్ళటం. సో అది ఆ విషయం తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇలాంటి రీట్రేస్మెంట్స్ కోసం చూసి రివర్స్ అయ్యేటప్పుడు ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయండి. చూడండి సార్, లైఫ్ ఈజ్ అబౌట్ ద క్యాప్చరింగ్ ద మూమెంట్ని సరిగ్గా క్యాప్చర్ చేస్తే లైఫ్ కూడా సక్సెస్ఫుల్లే కదా. సో అలాగే ఏంటంటే సో ఇలాంటి మూమెంట్స్ కోసం చూడండి, మళ్ళా న్యూ హై ఫామ్ అయినప్పుడల్లా మళ్ళీ స్లో డౌన్ అవుతుంది. ఎందుకంటే న్యూ హై ఫామ్ అయినప్పుడల్లా రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, సైకలాజికల్గా నేను చాలా థింగ్స్ చెప్తున్నాను. మీ ముఖం నేను చూడట్లేదు, నా ముఖం మీరు చూడకపోవటం వల్ల కొత్త వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. కానీ ఏంటంటే స్లోగా జీర్ణం అవుతుంది. స్లోగా జీర్ణమయ్యేవి సైలెన్స్లో క్రియేట్ అయ్యే లవ్, స్లోగా జీర్ణమయ్యే ఫుడ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హెల్దీ కదా, అదనమాట. సో కాబట్టి ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ముందుకే, కానీ న్యూ హై ఫామ్ అయినప్పుడు సో అది చెస్ బోర్డులో రాజులాగే ప్రవర్తిస్తుంది. సో ఆ విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. మార్కెట్ యొక్క డైరెక్షన్కి అయితే తేడా లేదు. ఎప్పుడైనా ఎలాంటి డిప్స్ వచ్చినప్పుడు మీరు భయపడకుండా ఉండాలంటే అక్కడ ఉన్న న్యూస్ అప్డేట్ చూడండి. ఏ గ్లోబల్ క్యూసో టెంపరీ థింగ్సో మార్కెట్లో ఆర్డర్లు దొరక్కో ప్రాఫిట్ బుకింగో, కానీ మ్యాక్రో డేటాలో డీవియేషన్ ఉంది, జీడిపి నెంబర్స్ కానీ ఇంకేదైనా కానీ ఎర్నింగ్లో కానీ ఏదైనా డీవియేషన్ ఉంది, ఫినాన్స్ మినిస్టర్ ఏదైనా కామెంట్ చేసి షాక్ ఇవ్వటం వల్ల కానీ, అలా ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ కానీ, ఇన్ఫ్లేషన్ నెంబర్స్ తేడా కానీ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే సో రీట్రేస్మెంట్స్ కాదు, అవి న్యూ డైరెక్షన్ కిందకి వెళ్తుందో లేదో అనేది మనం చార్ట్లో అబ్జర్వ్ చేస్తాం.
ఇలా మ్యాక్రో డేటాని చార్ట్ యొక్క కదలికల్ని మూమెంట్ని క్యాప్చర్ చేస్తే అవుతుంది తప్ప ఈ సపోర్ట్ని మీరు ఏదో లైన్ డ్రా చేసుకుంటే అది తెగిపోద్ది, మీరు ఏదో రెసిస్టెన్స్ అని మీరు వేసుకుంటే అది కూడా తెగిపోద్ది. సో దెర్ ఈజ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. అదంతా కూడా మన మన భ్రమ, మన స్టాప్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనుకునే థాట్ తప్ప కిందకి వెళ్తున్నప్పుడు తెంపుకుంటా వెళ్తుంది, పైకి వెళ్తున్నప్పుడు తెగ నరుక్కుంటా వెళ్తుంది అనమాట మార్కెట్. సో ఆల్రెడీ యూ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్. నేను కొత్త పాయింట్ ఏం చెప్పట్లేదు, మీకు తెలిసిన దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను. ఆ విషయం అనేది మీకు అర్థమైతే లైక్ చేయండి వీడియోని. నిజంగా నేను ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైతే మీ కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ అట్లాగే ఏంటంటే, సో మీలో ఎవరికైనా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. సో ఇద్దరు కూడా పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. యాప్ యూజర్ ఇంటర్ఫేస్ నచ్చుతాయి, మీ మనీ కూడా సేఫ్. సో అలాగే మీరు ఇష్టపడతారు, నేను రిఫర్ చేసిన దాని తర్వాత మీరు ఓపెన్ చేసిన తర్వాత యాప్లో అన్నీ బాగున్నాయి అని ఫీల్ అవుతారు. సో అలాగే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే, డిస్కౌంటెడ్ బుకింగే కదా. సో కాబట్టి మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు సో ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా, మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఏదైనా ఇస్తున్నా ఇన్ఫామ్ చేస్తానని చెప్తాను. చూడండి సార్, న్యూస్ అప్డేట్స్లో నాట్కో ఫార్మా 5% పడింది. సో 3 days లంప్ ఎందుకనంటే యుఎస్ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్ అనమాట. మనాలిలో, చెన్నైలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మీద యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ చేసి ఏంటంటే అబ్జర్వేషన్స్ ఇస్తారు కదా, ఫామ్ 483 అబ్జర్వేషన్. సో దీనివల్ల డిప్ అయింది, కానీ మళ్ళీ రికవర్ అవుతుంది. సో ఇబ్బంది ఏం లేదు, కంపెనీ మంచి కంపెనీ మీ అందరికీ తెలిసిందే కదా. సో డిప్ అయినాకే మంచి ర్యాలీస్ వస్తాయి, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందే కదా. కానీ ఇష్యూ అనేది పెద్ద డ్యామేజ్ చేసేదేం కాదు కదా. సో ఎప్పుడైనా యుఎస్ఎఫ్డిఏ మనకి ఈఏఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అంటారు కదా, ఏఆర్, అట్లాంటి వాటిల్లో ఏంటంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటర్ అంటారు కదా, అలాంటి ఇచ్చినప్పుడు టెంపరీగా కాస్త ఇబ్బంది. అన్లెస్ అంటే ఏంటంటే ఇట్లాంటి మంచి కంపెనీలు ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకొని ముందుకెళ్తాయి అనమాట. చూడండి, అలాగే ఆర్బీఐ డిసెంబర్లో మీట్లో రేట్ కట్ ఉండొచ్చు అని చెప్పి అంచనాతో మెటల్ స్టాక్స్లో మంచి జోస్ కనిపిస్తూ ఉంది. సో అలాగే గవర్నమెంట్ కూడా ఇంపోర్ట్స్కి సంబంధించిన డ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇచ్చిన క్లూ అనేది ఏంటంటే మార్కెట్కి సెంటిమెంటల్గా బూస్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన హింట్ అనేది. కాబట్టి హింద్ కాపరు, జేఎస్డబ్ల్యూ ఇట్లా సెయిల్ ఇట్లాంటి మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే మంచి ర్యాలీ అయ్యాయి అనేది ఇక్కడ న్యూస్ అప్డేట్ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ పిఎస్యు బ్యాంక్స్ కూడా ఏంటంటే మంచి ర్యాలీ అనేది తీసుకున్నాయి అన్నమాట. సో అలాగే చెప్పా కదా, డిసెంబర్లో ఆర్బీఐ సో రేట్ కట్టు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ అనేది ఊహిస్తూ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి మార్కెట్ అనేది. సో అలాగే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సో సిఆర్ఆ అంట. సో చూడండి 11.49 lakh ఇది. సో ప్రైస్ అనేది బుకింగ్ ఓపెన్ ఫ్రమ్ December 16, డెలివరీ స్టార్ట్స్ ఫ్రమ్ January 15. చూడండి, ఏమన్నా కారు కొనాలంటే ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎలా ఉందో మీ రివ్యూ చెప్పండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి నాకు చెప్పండి అనమాట ఎలా ఉందనేది. ఓకేనా? సో దానికి సంబంధించిన అప్డేట్ అంతే, టాటా మోటార్స్ సంబంధించిన అప్డేట్. చూడండి సార్, కేనీస్ టెక్నాలజీస్ సో రెడ్యూస్ కాల్ టార్గెట్ ప్రైస్ అట్ 6,180 అనమాట. కొటక్ వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఏంటంటే రెవెన్యూ గైడెన్స్కి సంబంధించి మేనేజ్మెంట్స్ కామెంట్స్ చేస్తుంది కదా కేనీస్ వాళ్ళ థింగ్స్ని, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, సో ఆ థింగ్స్ ఏంటి, అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ అనేవి బై Q4 కల్లా రిజాల్వ్ అవుతాయి. ఇవన్నీ కూడా వాళ్ళన్నీ చూసి ఏంటంటే వాళ్ళు ఈ టార్గెట్ ప్రైస్ని ఇలా ఇస్తున్నారు, ఒకసారి చూడండి అనమాట. చూడండి, అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా వాళ్ళు వాళ్ళ అసోసియేట్ కంపెనీ అనమాట. యుఎస్ఎఫ్డి అప్రూవల్ ఫర్ ఇట్స్ మెడిసిన్ రానిటిడైన్ అంట, రానిటిడైన్. సో ర్యాంటాక్ లాగా ఉంది కదా పేరు. సో అంటే స్టమక్ యాసిడ్, హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లక్స్ అండ్ అల్సర్స్. సో ఇవి తగ్గుతాయి. సరే, టెక్నికల్గా ఏంటంటే ఆ మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కంపెనీకి బెనిఫిట్ అయినా, సో చూడండి నేను జనరల్గా చెప్తున్నాను, ఏ మెడిసిన్ కూడా ఏంటంటే మీకు పర్మనెంట్ క్యూర్ ఇవ్వదు. స్టమక్ యాసిడ్, ఈ హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మనం సలాడ్ తినాలి. భోజనం చేసే ముందు ఏంటంటే సలాడ్ తినాలి. కీరా టమాటా సలాడ్, కీరా టమాటా కొంచెం క్యారెట్ అనమాట. ఒక 200-250 grams సలాడ్ నిదానంగా నవిలి తిని ఒక 15 minutes ఆగి లేకపోతే హాఫ్ అన్ అవర్ ఆగి మనం భోజనం చేస్తే ఏంటంటే డైజెషన్ బాగుంటుంది. ఈ సలాడ్ అనేది ఏంటంటే ఉత్పత్తి అయిన యాసిడ్ని న్యూట్రల్ చేస్తుంది. కానీ ఈ మెడిసిన్ కూడా సేమ్ చేస్తుంది అనమాట. ఈ మెడిసిన్ కూడా మనకు ఉత్పత్తి అయ్యే యాసిడ్ని, స్టమక్ యాసిడ్ని రెడ్యూస్ చేస్తుంది. టెంపరీగా మనకి ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక 1 week 2 weeks ఓకే ఇట్లాంటి మెడిసిన్స్. కానీ పర్మనెంట్గా అలా చేసామనుకోండి,
యాసిడ్ సెక్రేషన్ కనుక మనం దాన్ని కంట్రోల్ చేసి మనం తినే ఫుడ్ని అంతే తింటా ఉన్నాం అనుకోండి, అది డైజెస్ట్ అవ్వదు. డైజెషన్స్కి మళ్ళీ మనం మెడిసిన్ వాడాల్సి వస్తుంది. ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా లోపల ఉండటం వల్ల సో వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే లాంగ్ రన్లో మనం ఎసిడిటీ ట్యాబ్లెట్స్ వాడితే వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అవన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అది సో సలాడ్ తిని రైస్ తినండి. ఈవినింగ్ అయినా సరే మీరు ఈవినింగ్ చాలామంది టిఫిన్ చేస్తారు కదా, చేసేటప్పుడైనా సరే 7:30 లోపు సలాడ్ తిని తినండి. వెంటనే 7:30 లోపు ఫినిష్ చేయాలి. ఎందుకంటే 7:30 లోపు ఫినిష్ చేస్తే లాస్ట్ ముద్ద 8 తర్వాత ప్యాంక్రియాస్ తక్కువ పని చేస్తుంది, లేదా అసలు పని చేయదు. అప్పుడేమవుతుందంటే స్టమక్లో నుంచి పేగుల్లోకి ఫుడ్ వెళ్ళదు మీకు, అందుకే యాసిడ్ రిఫ్లెక్స్ పైకి వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఏంటంటే స్లీప్ కూడా ఎర్లీగా ఉండాలి. సో 7:30కి తిన్నారంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో 9:30, 10 కల్లా పడుకోవాలి. మీరు 10 తర్వాత మనం మేల్కొనే ప్రతి మినిట్ మన ఇబ్బంది పెడుతుంది అనమాట. సో అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది. సో అలాగే ఏంటంటే ఒకవేళ కొంతమందికి ఏంటంటే సలాడ్ తినడం వల్ల బ్లోటింగ్ వస్తుంది ఒకేసారి స్టార్ట్ చేయడం వల్ల, వాళ్ళు ఏంటంటే స్టీమ్ చేసుకోవచ్చు. కీరా టమాటా అలా స్టీమ్ చేసుకొని, స్టీమ్ అంటే ఉడకబెట్టం కాదు, సో ఆవిరిలో వేసి మనం స్టీమ్ చేసుకొని తింటే బ్లోటింగ్ ఉంటుంది అనమాట. అది అలాగే మార్నింగ్ నేనైతే ఫ్రూట్స్ తింటాను. సో అప్పుడు ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఉండదు. ఇవన్నీ కూడా బేస్లు కదా, సలాడ్ కానీ ఫ్రూట్స్ కానీ వీటిలో ఏంటంటే బేసెస్ ఉంటాయి. అది చాలాసార్లు చెప్పినట్టున్నాను కదా మీకు. అది సో అదనమాట కదా. చూడండి, అలాగే బజాజ్ ఆటో వాళ్ళు లాంచెస్ రికీ ఇన్ ద ఈ రిక్షా సెగ్మెంట్. సో మీరు రిషికేష్ ఇట్లా వెళ్తే కనుక ఈ రిక్షాలు ఉంటాయి అన్నమాట, ఎలక్ట్రిక్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు, బాగుంటాయి. సో దానికి సంబంధించింది ప్రైస్ 2 lakhs అరౌండ్ కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇది ఒక అప్డేట్గా చూడండి. సార్ బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తున్నాం. చూసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ రీట్రేస్మెంట్, మంచి స్ట్రాంగ్ ర్యాలీ. డేటా చూడాలి అవసరంలా. ఎఫ్ఐ నెట్ బయింగ్ ఎంత, సెల్ ఎంత, ఇండెక్స్లో ఎంత బై చేశారు, ఎంత సెల్ చేశారు, క్యాండిల్లో దమ్ము కనిపిస్తే ఆ డేటాతో మనకేం సంబంధం అర్థమవుతుందా మీకు? ఆ డేటా వల్ల ఇవాళ ఏం జరిగిందో తెలుస్తుందే తప్ప రేపేం చేస్తారనేది తెలియదు. సేమ్ థింగ్ ఎఫ్ఐ డేటా నెగిటివ్ కనిపించినంత మాత్రం మార్కెట్ పైకి వెళ్ళకూడదని రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? మీకు కనిపించే డేటాతో స్టాక్ మార్కెట్లో మనీ వస్తుంది అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. నిజమే కదా? సో అదనమాట ఫ్రెండ్స్. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం ఇంకొక రోజు. గుడ్ డే.